ఇంగిలీసు పదును బెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. వాట్సాపుల్లో ఫేస్బుక్లో కాలక్షేపాలొద్దు. నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు. శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు. అవి అనుభవిస్తూ నువ్వు హాయిగా కూసుని శుద్ధమొద్దుగా వద్దు. ఇది పోటీ సమాజం రా, ఓటమి జంబకురా. గెలుపే నీ లక్ష్యం రా, గగనంపై అడుగైరా. యువతి యువకులారా, విద్యార్థి తమ్ములారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలవ్వాలి. కంప్యూటరు చేతుల బట్టు ప్రపంచమే గనిపిస్తుంది. ఇంగిలీసు పదును బెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. పరిశోధనలతో మానవుడెన్నో ప్రయోగాలను చేశాడు. భూమికి ఆకర్షణ ఆసక్తి ఉందని ప్రపంచానికి చెప్పాడు. కరెంటు కనుగొని బలు వెలిగించి కంటికి వెలుగందించాడు. ఆకు పసరుతో ఆయుర్వేదమై ఇంగ్లీషు గోలందించాడు. గాలిలో ఎగిరే పక్షిని చూసి ఏరోప్లేను కనుగొన్నాడు. రవాణా కోసం రైలుతో పాటు ఎన్నెన్నో కనిపెట్టాడు. ఇది పోటీ సమాజం రా, ఓటమి జంబకురా. గెలుపే నీ లక్ష్యం రా, గగనంపై అడుగైరా. మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజ్ అయినా రాయబడాలి, లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం, మనిషి జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. చాలా మంది పుడతారు, చనిపోతారు. చరిత్ర కొంతమందికే రాయబడుతుంది. అట్లా చరిత్ర రాసే దాంట్లో మన పేరైనా ఉండాలి, మన కోసం ఒక పేజ్ అయినా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం, మనిషి జీవితానికి ఒక అర్థం. చాలా మంది అనుకుంటాం ఇలా కూర్చోగల, అబ్బా అసలు ఈ సమస్య నాకే ఉందా, అసలు ఈ ప్రాబ్లమ్స్ నాకే ఉందా, నాకే ఎందుకు ఇట్లయింది అనుకుంటావు. నీకే లేదు. ప్రపంచం పోయి చూడు, అంతటా అదే సమస్య ఉంది. వ్యవస్థ పోయి చూడు, అంతటా అదే విషయం ఉంది. కుటుంబం, మా కుటుంబంలో ఇట్లుంటది అంటుంటాడు. నీ కుటుంబమే కాదు, ఎవరి కుటుంబమైనా గట్లే ఉంటది. అన్ని కుటుంబాలు కలిస్తేనే వ్యవస్థ. అందువల్ల సమస్య లేని ఇల్లు ఉన్నదా, విమర్శ లేని మనిషి ఉన్నడా, అలలు లేని సంద్రమున్నదా, ఏ వెతలు లేని బతుకులున్నయా. సమస్యలు విమర్శలతో సాగను నీ ప్రయాణం. అవి అధిగమించి నిలబడితేనే చేరదవు నీ గమ్యం, చేరదవు నీ గమ్యం. బలము బలహీనతలు ఉంటాయి ప్రతి మనిషికి. కోరికలను ఆపగలిగే శక్తినియు మనసుకి. ఎదుగుతున్న వాళ్ళపైన ఏస్తారు ఒక రాయిని. ఒదిగి ఉన్న వాని విలువ తెలియదు లోకానికి. మహాత్ముడు మహనీయుడు ఎవరి మీదనైనా వాదం ప్రతివాదమంటూ నడిచెను ఈ సమాజం, నడిచెను ఈ సమాజం. సమస్య లేని ఇల్లు ఉన్నదా, విమర్శ లేని మనిషి ఉన్నడా. అట్లా ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఈ వ్యవస్థలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా సమస్యలతో ఈ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. మాకే ఉందా ఈ ప్రాబ్లం? నో, నువ్వు ప్రతి వ్యవస్థల్లోకి పో. ఇది సమూలంగా మార్చాలని, ఈ మానవ సమాజాన్ని మార్చాలని, ఈ ప్రపంచానికి జ్ఞానం అందించిన బుద్ధుని లాంటి మహానుభావులు, ఈ ప్రపంచానికి జ్ఞానం అందించిన బుద్ధుని లాంటి మహానుభావులు, పూలే లాంటి మహానుభావులు, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావులు తమ జీవితాలను సర్వస్వం త్యాగం చేసి ఒక సమానత్వమైనటువంటి సమాజం, కుల అసమానతలు, దోపిడీ లేనటువంటి సమాజం, ఒక మానవీయ సమాజం
సమానత్వాన్ని ప్రేమించేటువంటి మహానుభావులుగా చరిత్రలో వాళ్ళు నిలిచిపోయారనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా ఇది ఏప్రిల్ మాసం, మహనీయుల జయంత్యుత్సవాల మాసంగా ఒక్క